పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర సన్నివేశాలు మొత్తం చిత్రానికే హైలైట్ అని సినిమా చూసిన వారు చెబుతున్నారు. సినిమాలో చిత్రీకరించిన గంగమ్మ తల్లి జాతర నిజంగానే తిరుపతిలో ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుంది. ఈ జాతర రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతర జరగడం వెనక పెద్ద కథే ఉంది. తాతయ్య గుట్ట గంగమ్మ తల్లి తిరుపతి గ్రామ దేవత. తిరుపతిని ఒకప్పుడు పాలెగాడు పాలన చేసేవాడు. ఆ సమయంలో మహిళలపై వీరు చెయ్యని సాహిత్యం అంటూ లేదు. అమ్మాయి నచ్చిందంటే చాలు అతను వశపరుచుకునేదే. వయసుతో సంబంధం లేకుండా కన్నమిన కనికరకుండా ఈ పాలెగాడు మహిళలపై విరుచుకుపడేవాడు, అత్యాచారం చేసేవాడు. ఈ అరాచకాలను హద్దుమీరిన వేళ అవలీల గ్రామంలో గంగమ్మ తల్లి జన్మించారు. ఆమె యుక్త వయసులో చాలా అందంగా ఉండేవారంట. నెక్స్ట్ వీడియోలో గంగమ్మ తల్లిని పాలెగాడు ఏం చేశాడో తెలుసుకుందాం. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసేయండి.